తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. నూతనమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కష్టపడుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. దైవ బలం వలన మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. నైపుణ్యంతో కూడిన వృత్తి వ్యవహారాలు ఉంటాయి. వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. మనోధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈ రోజు స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలతలు ఉంటాయి. మాతృ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతతతో కూడిన నిర్ణయాలు ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వారు తాము చేపట్టే పనుల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో ప్రతిభకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ధైర్యంతో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే కీర్తి గౌరవాలు పెరుగుతుంటాయి. ప్రయోజనాలు సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ ఆపదామపహర్తార స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ఇతరులతో అనుకూలమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల ప్రస్తావన చోటు చేసుకుంటుంది. విందు వినోదాలు ఉంటాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆర్థిక సమీకరణలు చేసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నూతనమైనటువంటి బాధ్యతలు చేపడుతుంటారు. ఆ చేపట్టిన పనులన్నీ కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారు. అనుకూలతలతో కూడిన శుభవార్తలు కూడా వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఇతరులతో మీకున్నటువంటి వ్యాపార కార్యక్రమాలను సమీక్షలు చేస్తూ ఉంటారు. మీ శక్తిని బట్టి మీకున్నటువంటి సందర్భాన్ని బట్టి ఇతరుల యొక్క సహాయ సహకారాల్లో పాల్గొనటం మంచిది. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమతు బడబానల స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి ఆర్థిక వనరులు పెరుగుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలతో కూడిన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. ఉన్నతాధికారుల యొక్క తోడ్పాటు లభిస్తుంది.
అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. ఉద్యోగము, వ్యాపారము, వృత్తిపరమైనటువంటి అంశాల్లో మంచి మంచి ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసనమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గౌరవాలు పెరుగుతుంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలకు దూరంగా ఉండండి. ఎవరిని కూడా విమర్శించకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ రుద్రాష్టకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు ఈరోజు అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకోవాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.